కారు పార్టీ టాప్ గేర్లో ప్రయాణించేలోపే బ్రేకులు పడుతున్నాయి. ఇప్పుడు కవిత మళ్లీ అరెస్ట్ అవుతారనే ప్రచారం చూడందుకుంది. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఆరోపణలు ఎదుర్కొంటే తాజాగా కేరళలో కూడా కవిత పేరు తెరపైకి రావడంతో కారు నేతలు కలవరపడుతున్నారు. ఓవైపు కేటీఆర్, మరోవైపు కవితను వరుస కేసులు వెంటాడుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేరళ నుంచి బీఆర్ఎస్ కు మరో ఖండం. కేరళ లిక్కర్ కేసులో కవితపై ఆరోపణలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఆరోపణలు. కవితపై లిక్కర్ ఆరోపణలతో కేసీఆర్కి ఇబ్బంది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్. కేసులపై మాట్లాడకుండా మౌనంగా ఉంటున్న కేసీఆర్. ఓటమి భారం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో గండం పొంచి ఉన్నట్లు కేరళలో సంకేతాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత కీలక పాత్ర పోషించారంటూ ఆమె మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందుకుగాను ఆమె దాదాపు 6 మాసాల పాటు తీహార్ జైల్లో దోషిగా శిక్ష అనుభవించడం, ఇటు పిమ్మట బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే కవిత మీద వచ్చిన లిక్కర్ ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని నైతికంగా కుంగదీశాయనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి తేరుకుంటూ ప్రజా పోరాటంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కేరళ లిక్కర్ కేసులో కవిత పాత్ర అంటూ మరోమారు కవిత మీద ఆరోపణలు రావడం ఆ పార్టీకి కోలుకోనలేని దెబ్బగానే భావించాలి. కేరళ లిక్కర్ స్కామ్లో కూడా కవిత పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ అరవింద్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కేరళలో కూడా మన కీర్తి ప్రతాపం ఎగిరినట్టుందని అంటూ తన సోషల్ మీడియాలో కవితను ఉద్దేశించి ఒక సెటరికల్ పోస్ట్ చేశారు. ఒక మహిళా నేతగా ఉంటూ అందులో పార్టీ అధినేత కుమార్తెగా, ఒక ఉద్యమ నాయకుడిగా, వారసురాలిగా రాజకీయ ఇంటి ఇచ్చిన కవిత ఇలా లిక్కర్ కేసులో స్కామ్లో పలు రాష్ట్రాలలో ఆరోపణలు ఎదుర్కోవడం నిజంగా కేసీఆర్కు తలవంపుగా మారింది. ఇటు పక్క కొడుకు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తాజాగా ఈ ఫార్ములా రేస్లో అధికారుల ముందుకు విచారణకు హాజరయ్యారు. ఇలా కూతురు కవిత లిక్కర్ మాఫియా క్వీన్గా, కొడుకు కేటీఆర్ మనీ మాఫియా కింగ్గా తన 10 ఏళ్లు తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారు అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ మీద, పార్టీ అధినేత కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. అయితే ఈసారి కేసీఆర్ మౌనం బీఆర్ఎస్ పార్టీకే కాదు, కవిత రాజకీయ భవిష్యత్తు మీద కూడా ప్రమాదకరం. దీంతో ఈసారి తెలంగాణ వాయుగుండం కేరళను తాకినట్టే అంటున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు. మరి కవిత లిక్కర్ వాయుగుండం తీరాన్ని దాటి తెలంగాణలో తుఫాను మాదిరి విధ్వంసాన్ని సృష్టిస్తుందా, లేక అల్పపీడనంగా మారి సద్దుమణుగుతుందా చూడాలి.